ఈ వీడియో మీ వరకు చేరిందంటే ఆ విఘ్నేశుడి అనుగ్రహం మీ వరకు చేరిందని అర్థం. ఒక రాయి, ముగ్గురు అంగవైకల్యం గల అన్నదమ్ములు, నీటితో నిండిపోయిన బావి, అక్కడ ప్రత్యక్షమైన దేవుడు. ఇది సినిమా కథ కాదు, ఇది కాణిపాకం వినాయక టెంపుల్లో జరిగిన నిజమైన అద్భుతమైన చరిత్ర. ఈ వినాయకుడు రోజు రోజుకి పెరుగుతాడని మీకు తెలుసా? ఇక్కడ అద్భుతం చెప్పలేము, ప్రయాణం చేస్తే నిజం బయటపడుతుంది. ఈ కాణిపాకం వినాయకుడి మహిమ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం కథ ఎలా మొదలైందో తెలుసా? ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారి ముగ్గురికి చవిడి, మూగ, చూపు లేదు, కానీ శ్రమ ఉంది, జీవించాలనే తపన ఉంది. వ్యవసాయం కోసం బావి తవ్వుతుంటే ఒక గట్టి రాయి తగిలింది. అప్పుడే ఆ రాయి నుంచి రక్తం వెలువడింది. ఈ వార్తను విని గ్రామం అంతా అక్కడ చేరింది. ఆ రాయిని బయటకు తీసే ప్రయత్నం చేస్తే బావి మొత్తం నీటితో నిండిపోయింది. ఎంత నీరు తీసినా నీరు తగ్గలేదు. అప్పుడే అందరికీ అర్థమైంది, ఇది సాధారణ రాయి కాదు, శివపుత్రుల వరపుత్రుడు, ముక్కోటి దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుడి అన్న, ఆరంభాలకి అధిపతి, విజ్ఞానాలు సంహరించే మహాశక్తి వినాయకుడి స్వయంభూ విగ్రహం అని. కాణిపాకం పేరు వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? కని అంటే నీరు నిలిచే పొలం, పాకం అంటే ఎప్పుడు ప్రవహించే నీరు. వినాయకుడు వెలిసిన తర్వాత ఈ బావిలోని నీరు ఎప్పటికీ తగ్గకుండా ప్రవహించడంతో ప్రజలు ఈ ప్రాంతాన్ని కాణిపాకంగా పిలవడం మొదలు పెట్టారు. అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటో తెలుసా? ఈ వినాయకుడి విగ్రహం ప్రతి ఏడాది కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అందుకే వెండి కవచాలు మారుస్తూనే ఉంటారు. ఇక్కడ అబద్ధ ప్రమాణం చేస్తే శిక్ష తప్పదని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో చోళరాజులు అభివృద్ధి చేశారు. వినాయకుడి పాదాల దగ్గర ఉన్న బ్రహ్మతీర్థం నీరు ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఎంతో పవిత్రమని భక్తుల విశ్వాసం. మీరు ఇప్పటి వరకు కాణిపాకం వెళ్ళలేదా? అయితే ఈసారి వినాయకుడి పిలుపు మీకోసమే. జై కాణిపాకం వినాయక. ఓం నమః శివాయ.